అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా విశిష్ట అతిథులుగా మేము పిలుచుకోబోతున్నాం. ఈ కార్యక్రమం 11 గంటలకు మొదలై 1 గంట వరకు సాగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ దీంట్లో మొత్తం దేశవ్యాప్తంగా 11 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏ ఇనాగరేషన్లు అయితే చేసిండ్రో, ఏ గొప్ప గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, అది రైల్వేస్ రంగంలో కావచ్చు, అది ఎయిర్పోర్ట్ రంగంలో కావచ్చు, అది నేషనల్ హైవేస్ రంగంలో కావచ్చు, అవి ఐఐటీల రూపంలో కావచ్చు, అది మెడికల్ కాలేజ్ రూపంలో కావచ్చు, అది ఎయిమ్స్ రూపంలో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రేపు డిజిటల్ స్కిల్ల మీద ఒక 3 గంటల పాటు అవన్నీ కూడా ప్రదర్శించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇది కంటోన్మెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇంపీరియల్ గార్డెన్, అదేవిధంగా జవల్ గార్డెన్స్, సిక్కు విలేజ్లో ఉన్న బోయినపల్లిలో ఉన్నటువంటి ఇంపీరియల్ గార్డెన్లో, అదేవిధంగా జవల్ గార్డెన్లో ఈ కార్యక్రమం గొప్పగా సాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత లంచ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మా నియోజకవర్గ ప్రజలతో పాటుగా నాయకులందరూ కూడా వచ్చి, ఇంట్లో ఎక్కడ కూడా నిధుల కొరత లేదు. నాకు తెలిసి మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇక్కడ జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగలేదు. రోడ్ల విషయంలో, రెన్యువల్స్ విషయంలో, సిమెంట్ రోడ్ల విషయంలో తక్కువ పడ్డ వాడికి ఇక్కడ కంటోన్మెంట్ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్, పాత కమ్యూనిటీ హాల్ రిపేర్ కావచ్చు, కొత్త కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాటి కోసం కూడా ప్రయత్నం చేసినాం. అన్నిటికన్నా ముఖ్యంగా శామిరిపేట నుంచి వెళ్ళి జూబ్లీ బస్టాండ్ వరకు ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. జూబ్లీ బస్టాండ్ నుంచి వెళ్ళి శామిరిపేట ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ని కేవలం రోడ్డుగా కాకుండా రైల్వే యాజ్ వెల్ యాజ్ రోడ్డుగా జరగాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడినా. డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా. దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇవాళ ఈ రోడ్డు పోతున్నప్పుడు ఇక్కడ భూములు పోతున్నాయి, కంటోన్మెంట్ భూములు పోతున్నాయి. ఆ కంటోన్మెంట్ భూముల విలువ 300 కోట్లుగా ఇక్కడ అంచనా వేసిండ్రు. ఆ 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి కేంద్రం దగ్గర. నేనేం కోరిన అంటే ఆ 300 కోట్ల రూపాయలు కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సిన లేదు. ఇవి మా భూములు, మా డబ్బు, ఇవి మా కంటోన్మెంట్లో గొప్ప సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడే ఖర్చు పెట్టాలని దానికోసం కూడా కొట్లాడినాను. ఆ 300 కోట్ల రూపాయలు కూడా రేపు ఇక్కడే వచ్చేట ఆస్కారం ఉన్నది. మీకు తెలుసు, ఈ విమాన నగరం ఉంటుంది, కొన్ని పనులు ఎట్లుంటే చెప్తున్నా. 30 ఏళ్ళుగా మీరు రాయాలి. ఇది 30 ఏళ్ళుగా ఇక్కడ బేగంపేట నుంచి వెళ్ళి రావాలంటే వర్షం పడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది. అన్నిటికంటే ముందు వరదలు వచ్చే ప్రాంతం ఈ ప్రాంతమే, మీకు తెలుసు అది. అయితే బాటిల్ లెక్క ఉంది, ఎవడు సాహసం చేయలే. మేము వచ్చిన తర్వాత కొట్టడంగా మొన్న స్పందించిన హైడ్రా ఆ బాటిల్ లెక్క మొత్తం కొట్టేసి ఇవాళ 40 ఫీట్లు ఉన్నటువంటి ఆ మురికి కాలువ ఏదైతే ఉందో 15 ఫీట్లకు కుదించినప్పుడు ఇలా ఆ 40-50 ఫీట్ల వరకు మళ్ళీ కాలువను ఎక్స్టెండ్ చేసి రేపు శాశ్వతంగా ఈ కంటోన్మెంట్లో వరదలు రాకుండా